హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకునే 4 రకాల హెల్దీ టేస్టీ దోశ రెసిపీస్ని చూపించబోతున్నానండి. అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మన ఫస్ట్ దోశ వచ్చేసి మైసూర్ మసాలా దోశ అండి. ఈ మసాలా దోశ కోసం బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 3 కప్పుల వరకు దోశ బియ్యాన్ని తీసుకోవాలండి. ఇవి రేషన్ రైస్ కాదండి, దోశ బియ్యము. ఈ దోశ కోసం మనం దోశ బియ్యాన్ని తీసుకుంటేనే దోశలు అనేది మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. అలాగే ఇందులోనే 1 కప్పు వరకు బాయిల్డ్ రైస్ని తీసుకోవాలండి. దీన్ని ప్రో బాయిల్డ్ రైస్ అంటారండి. ఇవి కూడా మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. అలాగే 1 కప్పు వరకు మినపప్పు, 1/3 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసి తీసుకోండి. దీంతో పాటుగా ఒక 1/3 కప్పు వరకు మనం అటుకుని యూజ్ చేస్తామండి. అటుకుని పప్పులతో పాటు వాష్ చేసి అవి సాఫ్ట్గా అయిపోయి వాటర్తో పాటు బయటకు వెళ్ళిపోతాయండి. కాబట్టి అటుకుని సపరేట్గా ఒక బౌల్లో వేసుకొని వీటిని కూడా ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా పప్పుల్లో వేసేసేయాలి. ఈ పప్పులన్నీ బాగా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కనీసం ఒక 4 నుంచి 5 గంటల సేపు ఈ పప్పుని నానబెట్టుకోవాలండి. అంతకన్నా మీరు ఎక్కువగా నానబెట్టద్దు. మినిమం 4 అవర్స్ నానినా కానీ సరిపోతుందండి. నేనైతే ఇక్కడ 4 గంటల సేపు ఈ పప్పుల్ని నానబెట్టాను. ఆఫ్టర్ 4 అవర్స్ మీరు చూసినట్లయితే పప్పులు అనేది చాలా చక్కగా నానిపోయాయండి. మనకి మినపప్పు ఒకటి తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే సాఫ్ట్గా కట్ అయిందంటే మనకి పర్ఫెక్ట్గా సోక్ అయినట్టు అర్థము. ఈ వాటర్ని యూజ్ చేస్తూనే మనం పిండిని గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే పిండి టెక్స్చర్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసి తీసుకోండి. పిండి అనేది ఇలా బాగా సాఫ్ట్గా ఉండాలి. అలాగే పిండిని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా గారెల పిండిని ఎలాగైతే రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలండి. మీరు గ్రైండర్లో రుబ్బితే పిండి క్వాంటిటీ కొంచెం ఎక్కువ వస్తుంది, అదే మిక్సీలో రుబ్బుకుంటే కొంచెం తక్కువ వస్తుంది, అంతే తేడా అండి. ఇప్పుడు ఈ పిండిని నైట్ అంతా వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్లయితే మనకి పిండి బాగా పులిసి ఇలా పైకి వస్తుందండి. మీరు ఒకవేళ పిండిని ఈవినింగ్ కోసం రెడీ చేసుకోవాలి అనుకుంటే మీరు మార్నింగ్ 6:30-7కి పప్పులు నానబెట్టుకొని 11:30-12 ఆ టైంలో పిండిని గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం ఈవినింగ్ డిన్నర్కి వేసుకోవడానికి మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని మీకు కావాలంటే కొంచెం పక్కన వేరొక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు అండి. లేదంటే ఈ విధంగా డైరెక్ట్గా మొత్తంలో వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చక్కెర, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలండి. చక్కెర వేయటం వల్ల మనకి దోశకి ఆ మంచి రెడ్డిష్ కలర్ అనేది వస్తుందండి. కాబట్టి కంపల్సరీగా మీరు చక్కెరని వేసుకోవాలి. మీరు చక్కెర అయినా వేసుకోవచ్చు, చక్కెర పౌడర్ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు ఆలు మసాలా కోసం ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు 1 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీకు ఆనియన్స్ పొడుగుగా కావాలన్నా కట్ చేసి వేసుకోవచ్చండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఆలుని ఒక 4 తీసుకొని ఆల్రెడీ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. పొట్టు తీసేసి ఇలా లైట్గా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఆలుని మరీ మెత్తగా మ్యాష్ చేస్తే మనకి స్టఫింగ్ అనేది గుజ్జుగా అయిపోతుంది. కాబట్టి ఇలా లైట్గా క్రష్ చేసి వేసుకున్నట్లయితే మనకి మసాలా టెక్స్చర్ అనేది హోటల్లో లాగా వస్తుందండి. నాకు ఇక్కడ పర్ఫెక్ట్ టెక్స్చర్ ఉందండి. మీకు ఒకవేళ డ్రైగా ఉంది అనిపిస్తే మీరు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. మసాలా వేసినాక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకి పొటాటా మసాలా అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు దోశ కోసం పెన్నాన్ని బాగా వేడి చేసుకొని పైన కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసేసి ఇలా క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలండి. దీనివల్ల మనకి పెనం అనేది హీట్ ఈవెన్గా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని 1 గరిటె వరకు తీసుకొని ఇలా వెంటనే ఫాస్ట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం నిదానంగా చేసినట్లయితే మనకి పిండి అనేది పెనానికి అంటుకుపోయి దోశలు మందంగా వస్తాయండి. కాబట్టి ఈ విధంగా దోశని వేసుకున్న తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ మీ టేస్ట్కి తగ్గట్టు ఏదైనా వేసుకొని స్పాచులా తోటి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేశారంటే మనకి దోశ అనేది అన్ని వైపులా ఈవెన్గా ఒకటే కలర్లో వస్తుందండి. బయట హోటల్స్లో పెద్ద స్టవ్లు ఉంటాయి కాబట్టి దోశ అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి. బట్ ఇంట్లో అలా కాదు కాబట్టి మనం కార్నర్స్ బాగా ఫ్రై అవ్వాలంటే ఇలా పెనాన్ని ఈవెన్గా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి దోశ మొత్తం కూడా మంచిగా ఒకటే కలర్లో వస్తుంది, బాగా క్రిస్పీగా వస్తుంది. అలాగే మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ అనేది వచ్చిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఆలు మిశ్రమాన్ని పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి దోశ అనేది రెడీ అయిపోతుందండి. మీరు కావాలంటే ఈ పొటాటో మిక్చర్ని దోశ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేనే తీసుకోవచ్చు. బయట హోటల్లో ఈ విధంగా ఇస్తారు కాబట్టి నేను మీకు అలాగే చూపిస్తున్నానండి. చూసారు కదా, దోశ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. ఇదే విధంగా మనం ఎన్ని దోశలు చేసుకున్నా సరే అండి సేమ్ ఇలాగే వస్తుంది, ఏం తేడా ఉండదు. కావాలంటే నేను మీకు మరో దోశ కూడా వేసి చూపిస్తాను. మీరు చేయాల్సిందల్లా దోశ కోసం బ్యాటర్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అవుతూ చేసుకోవాలండి. అలాగే చాలామంది దోశల కోసం రేషన్ బియ్యాన్ని వాడతారు కదండి. రేషన్ బియ్యము మామూలుగా రెగ్యులర్గా మనం చేసుకునే దోశలకైతే పనికొస్తుంది, కానీ ఈ దోశలకి మీరు రేషన్ బియ్యం కనుక యూజ్ చేసినట్లయితే దోశలు అనేది ఆ క్రిస్పీనెస్ రాదండి, సాఫ్ట్గా వస్తుంది. అలాగే ఇందులో బాయిల్డ్ రైస్ కూడా కంపల్సరీ అండి. బాయిల్డ్ రైసు, దోశ రైసు ఇవన్నీ వేస్తేనే దోశ అనేది వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు పొటాటో మసాలాని ఈ విధంగా పైనుంచి కింది వరకు ఈవెన్గా కూడా పెట్టుకోవచ్చు, మిడిల్లో పెట్టుకోవచ్చు, లేదంటే దోశ మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇదే పిండితోటి మనం ఆనియన్ దోశ, ఊతప్పం, గుంట పొంగనాలు, పునుగులు ఇలా ఏవైనా చేసుకోవచ్చు అండి. ఒక్క బ్యాటర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు కదా. అలాగే ఈ దోశతో పాటు మనం ఏ చట్నీ అయినా సర్వ్ చేసుకోవచ్చు, సాంబార్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా టెక్స్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, పైన క్రిస్పీగా ఉంటూ లోపల సాఫ్ట్గా ఉంటూ చాలా బాగా వస్తుందండి. మరి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మన సెకండ్ దోశ వచ్చేసి కర్డ్ దోశ. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం కాకుండా సోనా మసూర్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, లేదంటే దోశ బియ్యం ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు. 2 కప్పుల బియ్యానికి మనం 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకుంటున్నాము. ఇవి మందపాటి అటుకులండి. ఇవి ఉంటే ఇవి తీసుకోవచ్చు, లేదంటే మీరు పల్చటి అటుకులైనా తీసుకోవచ్చు. 1 కప్పు అటుకులను కూడా తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక 2 సార్లు నీళ్ళు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేయడం వల్ల మనకి ఇందులోని డస్ట్ అంతా కూడా పోతుందన్నమాట. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు అనేది మనకు కొంచెం పులిసిన పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పెరుగు వేసిన తర్వాత మనం ఒకసారి ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మీకు పెరుగు మరీ లూజ్గా ఉందంటే 1/2 కప్పు వాటర్ పోసుకోండి, లేదంటే పెరుగు నేను వేసినట్టుగా కొంచెం చిక్కగా ఉంటే 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి దీనిని మనం మినిమం 6 గంటల సేపు నానబెట్టుకోవాలండి. మీరు ఈ దోశని మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలంటే మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానీ నానబెట్టుకోవచ్చు అండి. చూసారు కదా 6 అవర్స్ తర్వాత మనకి పప్పులన్నీ ఇలా బాగా నానిపోతాయి. మీకు కన్వీనియంట్ టైంని బట్టి 6 to 8 అవర్స్ వరకు దీన్ని నానబెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం, అలాగే మెంతులు, అటుకులు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసి వాటర్ అనేది ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి.
ఇందులో మనం పెరుగుని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం మినపప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు. అలాగే అటుకులు వేస్తున్నాం కాబట్టి మనకి దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నానండి, మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా బాగా స్మూత్గా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయకండి, మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పొంగనాల పిండిలాగా కూడా చేసుకొని పులిపొంగరాలు, పొంగనాలు అవి కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి మనం రెడీ చేసుకున్న పిండిని ఒక 2 గరిటెల వరకు వేయాలండి. పిండిని మరీ ఓవర్గా స్ప్రెడ్ చేయకుండా ఇలా కొంచెం స్ప్రెడ్ చేశారంటే మనకి దోశలు బాగా సాఫ్ట్గా వస్తాయండి. దోశలు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. దోశ పైన ఈ విధంగా కొద్దిగా హోల్స్ అనేవి రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసిన తర్వాత పైన మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక అర నిమిషం పాటు ఉంచుకోండి. ఇలా కొంచెం పైన డ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు రెండో వైపుకి కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ దోశని మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదండి. హై ఫ్లేమ్లో కనుక చేసినట్లయితే దోశలు తొందరగా కలర్ వచ్చేస్తాయి, మాడిపోతాయి, కానీ లోపల ఉడకవన్నమాట. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా ఫ్రై చేసుకుంటే చూసారు కదా దోశలు అనేది ఎంత సాఫ్ట్గా వచ్చాయి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ దోశని చాలా ఇష్టంగా తింటారండి. ఇలా కనుక దోశలు చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయి. ఇందులోకి మీకు ఇష్టమైన ఏదైనా పల్లీ చట్నీ కానీ లేదంటే పుట్నాల చట్నీ కానీ రెడ్ చట్నీ ఇలా ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మల్టీగ్రెయిన్ దోశ అండి. ముందుగా దీనికోసం ఇక్కడ వచ్చేసి 1 కప్పు వరకు మినపప్పును తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే మినపప్పును తీసుకుంటున్నారో మిగతా అవన్నీ కూడా అదే కప్పుతో మెజర్మెంట్ చేసుకోండి. అలాగే అరకప్పు వరకు కొర్రలు, ఇంకొక అరకప్పు వరకు కినోవాని తీసుకోవాలి. ఇందులోనే అరకప్పు వరకు గోధుమలు, ఒక పావు కప్పు ఎర్ర కందిపప్పు, అలాగే ఒక పావు కప్పు వరకు పెసరపప్పు, ఒక పావు కప్పు లావు సగ్గుబియ్యం ఉంటాయి కదా అవి తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు, ఒక పావు కప్పు పెసలు తీసుకోవాలి. ఇందులోనే పావు కప్పు వరకు రాగులను తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని తీసుకోవాలి. అరకప్పు వరకు అటుకులను కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని డస్ట్ ఏమీ లేకుండా మినిమం 2 లేదా 3 సార్లు బాగా నీళ్ళతోటి వాష్ చేసి పెట్టుకోవాలండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ పప్పులన్నీ మునిగేంత వరకు మంచినీళ్ళు పోసేసుకొని ఈ పప్పుల్ని రాత్రంతా నానబెట్టుకొని, మనం మిల్లెట్స్ వేసాం కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి. లేదంటే మీరు మార్నింగ్ టైంలో నానబెట్టుకుంటారంటే కనీసం ఒక 8 గంటలన్నా సరే నానబెట్టుకోవాలి. పప్పులు అనేది మనకి ఇలా బాగా సాఫ్ట్గా నానిపోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా ఈ పప్పుల్ని వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది బాగా స్మూత్గా ఉండాలి. ఇలా చేతితో టచ్ చేసి చూస్తే ఎక్కడా కూడా బరకగా తగలకూడదు అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇదే విధంగా మొత్తం పప్పులన్నింటినీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని జస్ట్ ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. 15 నిమిషాల తర్వాత దోశల పెనాన్ని బాగా వేడి చేసుకొని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసేసి ఇలా క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసుకొని ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు దోశలు కాస్త సాఫ్ట్గా రావాలి అనుకుంటే దోశలు అనేది కొంచెం మందంగా వేసుకుంటే సరిపోతుంది, లేదా క్రిస్పీగా కావాలంటే ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇలా కొద్దిగా పైన డ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకి దోశ అనేది మంచి కలర్ తోటి క్రిస్పీగా వస్తుంది. ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసి తీసేసుకోవడమేనండి. ఈ దోశలతోటి మనం మసాలా దోశ, ఆనియన్ దోశ ఏది వేసినా సరే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అచ్చంగా హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న పిండి మనకి ఫ్రిడ్జ్లో కనుక నిల్వ చేసుకుంటే 3 days వరకు స్టోర్ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశని వేసుకోవచ్చు. అలాగే ఈ పిండిని మనం బయట పావు గంట నుంచి అరగంట సేపు కన్నా ఎక్కువసేపు ఉంచకూడదండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీరు ఎక్కువసేపు ఉంచారండి ఈ పిండి చాలా త్వరగా ఫర్మెంట్ అయిపోతుంది. అలా ఎక్కువగా ఓవర్గా ఫర్మెంట్ అయిందంటే దోశలు మనకి ఇలాగా క్రిస్పీగా రావండి, సాఫ్ట్గా వస్తాయి. కాబట్టి 1/2 hour తర్వాత ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ దోశకి మనం కాంబినేషన్గా ఏ రకం చట్నీతో సర్వ్ చేసుకున్నా, సాంబార్తో సర్వ్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే మసాలా దోశ, ఆనియన్ దోశ ఏ దోశ వేసుకున్నా సరే సూపర్గా వస్తాయి. మరి ఫ్రెండ్స్, మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ముందుగా 1 కప్పు కొర్రల్ని తీసుకోవాలి. 1 కప్పు కొర్రలకి 1/2 కప్పు వరకు పొట్టు మినపప్పు, అలాగే 1/3 కప్పు వరకు బ్రౌన్ అటుకులు, 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు, బ్రౌన్ అటుకులు వాడుతున్నానండి, ఎందుకంటే ఈ రెసిపీ మొత్తం కూడా టోటల్గా హెల్దీగా తయారు చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఎక్కడా కూడా పాలిష్ చేసిన మినపప్పు కానీ తెల్ల అటుకులు కానీ వాడట్లేదు. ఇప్పుడు ఇందులో మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక 6 లేదా 7 గంటల సేపు దీనిని బాగా నాననివ్వాలండి. మీరు ఈవినింగ్ పిండి తయారు చేసుకున్న పని అయితే మార్నింగ్ నానపెట్టుకోవచ్చు, లేదా మార్నింగ్ గ్రైండ్ చేసుకోవాలంటే నైటే నానపెట్టుకోండి. 7 గంటల తర్వాత మనకి ఇలా అన్నీ బాగా నానిపోతాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని నానబెట్టిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని తగినన్ని యాడ్ చేసుకొని ఇలా బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండి అనేది మరీ లూజ్గా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ఈ పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్లయితే మనకి చూసారు కదా పిండి అనేది ఇలా బాగా పులిసి ఉంటుంది. పిండి ఇలాగ బాగా ఫర్మెంట్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలిపేసి పెట్టుకోవాలండి. పిండి అయితే మనకి రెడీ అయిపోయింది కదండి. ముందుగా దీంతో మనం ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ఏదైతే ఇడ్లీ ప్లేట్స్ తీసుకుంటామో దానికి ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. నెయ్యిని అప్లై చేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి స్టిక్కీగా లేకుండా బాగా వస్తాయి. ఒక 3 వంతులు పిండిని వేసేసి 2 సార్లు బాగా ట్యాప్ చేయండి. అలాగే ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ని వేడి చేసుకొని నీళ్లు మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ని అందులో ఉంచి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత ఒకసారి టచ్ చేసి చూస్తే చేతికి స్టిక్కీగా అంటుకోకూడదండి. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా. దోశ కోసం పెనాన్ని బాగా వేడి చేసుకొని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూతో వైప్ చేసుకోండి. మనం రెడీ చేసి ఉంచుకునే పిండిని ఒక గెరిటెడు వేసేసి ఇలా ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకోండి. దోశని వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఆయిల్ అనేది ఇప్పుడే వేయొద్దండి. దోశ అనేది కొద్దిగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈ దోశకి మనకి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి. అలాగే రెండో వైపు కూడా ఫ్రై చేయక్కర్లేదు. జస్ట్ ఒకవైపు బాగా ఫ్రై అయ్యాక ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి 3-4 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా ఎంతో స్పంజీగా ఉండే ఇడ్లీలు అలాగే రుచికరమైన క్రిస్పీగా ఉండే దోశల్ని ఒకే పిండితోటి చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా రైస్కి బదులుగా ఇలా మిల్లెట్స్ తోటి ఒక్కసారి ఈ పిండిని తయారు చేసేసి ఇడ్లీని దోశని ట్రై చేసి చూడండి. ట్రై చేసేసి మీ ఫ్యామిలీ మొత్తానికి ఒకసారి పెట్టండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు, అలాగే మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. అలాగే పిల్లలు కూడా ఈ రెసిపీస్ని చాలా ఇష్టపడి తింటారండి. మరి ఇంత ఆరోగ్యకరమైన మిల్లెట్స్ ఇడ్లీ దోశని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేసి మీకు ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఎప్పుడు నేను కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముందుగా 3 కప్పులు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలండి. అలాగే 1 కప్పు వరకు తిక్కు పోహా, మందపాటి అటుకులు ఉంటాయి కదా, ఆ అటుకుల్ని తీసుకోవాలి. ఇందులోనే అరకప్పు వరకు మినప్పప్పు, 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మంచినీళ్ళు పోసుకొని ఒక 5 లేదా 6 గంటల సేపు పప్పు అంతా కూడా బాగా నానబెట్టుకోండి. 5-6 గంటల తర్వాత మనం ఏదైతే పప్పును నానబెట్టుకున్నామో అదే వాటర్ తోటి గ్రైండ్ చేసుకోవాలండి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి. ఇందులోనే 1/2 కప్పులో 1/2 కప్పు వరకు పెరుగు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని పిండిని మరీ పలచగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా గరిటె జారుగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి నైట్ అంతా ఇలాగే వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్లయితే పిండి మనకి బాగా పులిసి ఇలా రెడీ అవుతుందన్నమాట. అవసరమైతే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొబ్బరి చట్నీ కోసం నీళ్ళని వేడి చేసుకొని అందులో పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని ఉడికించడం వల్ల చట్నీ అనేది పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిరపకాయలన్నీ బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వండి. ఆలు మసాలా కోసం 1 టీ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని ఒక చిన్న సైజు ఆనియన్ని స్లైసెస్లా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉడికించి మ్యాష్ చేసి ఉంచుకున్న ఒక పెద్ద ఆలూని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ ఆలు మిశ్రమం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆలు మసాలా రెడీ అయిపోతుందండి. ఈ బెన్నదోసతో కాంబినేషన్గా ఇలాంటి ఆలు మసాలానే తయారు చేసి ఇస్తారు. ఇప్పుడు కొబ్బరి చట్నీ కోసం 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలక, 1 స్టార్ అనాస్ వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పును వేసుకొని సరిపడినంత నీళ్ళని చేర్చుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా చట్నీని మరీ నీళ్ళగా కాకుండా ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలాలు వేసి గ్రైండ్ చేసిన చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దీని టేస్ట్ కూడా రెగ్యులర్ చట్నీకి చాలా భిన్నంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దోశ పెనాన్ని బాగా వేడి చేసుకొని దాని మీద నీళ్ళని చల్లి టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఇలా తుడుచుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న దోశ పిండిని ఒక 2 గరిటెల వరకు వేసుకోవాలండి. మీరు నాన్ స్టిక్ పెనం మీదనే వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఐరన్ దోశ పెనం ఉంటే ఐరన్ దోశ పెనం మీదనే వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని వీడియోలో చూపించిన విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ దోశలు అనేది మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ థిక్నెస్లో ఉండేలాగా వేసుకోవాలి. దోశ వేయటం కంప్లీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దోశ కొద్దిగా పైన ఇలా డ్రైగా అయిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా బటర్ని తీసుకొని అక్కడక్కడ ఇలా వేసుకోవాలి. ఈ దోశకి బటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అప్పుడే మనకి ఒరిజినల్ బెంగళూరు స్పెషల్ బెన్నె దోశ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కింద ఒక సైడ్ మొత్తం కూడా బాగా క్రిస్పీగా రెడ్ కలర్లో రోస్ట్ అయిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా దోశని రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే దోశ వేసే ప్రతిసారి కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ని స్ప్రింకిల్ చేసేసి క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ దోశ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి వీడియోలో చూపించిన విధంగా దోశలు బాగా ఎర్రగా క్రిస్పీగా వస్తాయి. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని చిటికలో రెడీ చేసుకోవచ్చండి. దీంతో కాంబినేషన్గా ఈ కొబ్బరి చట్నీ ఆలు మసాలా అనేది సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి 5 రకాల దోశ వెరైటీస్ని. అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి మీకు ఏ దోశ నచ్చింది దాన్ని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు నేను కొత్త వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.